ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి మరి ఏ విధంగా జరిగిందో అని చెప్పి ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్లో జేఏసీ ఆధ్వర్యంలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది. గత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేటువంటి లక్ష్యం ఏంది, మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పి 2 పర్యాయాలు వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. మా రెండు సార్లు కూడా 10 సంవత్సరాల పాలన లోపల రాష్ట్రంలో చూసుకుంటే ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న తెలంగాణ అప్ల రాష్ట్రమైంది. మరి కేవలము కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వారి ఆస్తులు పెరగడం తప్ప రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఏం లేదు. అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించి కూడా వాళ్ళు అణచివేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. కేటీఆర్ గారు మేము ఫోన్లను ట్యాప్ చేస్తే తప్పేమున్నదని చెప్పి నిర్మమాటంగా బయట మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నటువంటి ఈ మనం ఏదైతే ఫోన్లు మాట్లాడతామో మనకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు గోప్యంగా వినడం మరి ఇది ఎంతవరకు పద్ధతి మరి వాళ్ళకు టీఆర్ఎస్ నాయకులు తెలవాలి. అదేవిధంగా ఇవాళ హరీష్ రావు గారి కాన్స్టిట్యూన్సీ నిన్నమూల చూసినాం మనం. చెక్లకు సంబంధించినటువంటి అక్రమ దందా, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఆసుపత్రుల పాలైతే మరి ఎల్ఓసి మరి వాళ్ళకి సంబంధించిన ఎల్ఓసీల విషయంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయం చెక్ల విషయంలో కానీ అవినీతి జరిగిందని చెప్పి మనం చూడడం జరిగింది. మరి ఈ విధంగా రాష్ట్రంలోని సంపదను ప్రజలకు చెందవలసినటువంటి ఆ సంపద వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో మరి వారి పేరు చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాజేయడంతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పును మనపై రుద్దింది. మరి ఇవన్నీ కూడా అయ్యాలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లకు సంబంధించి అవినీతికి సంబంధించి మరి వాళ్ళు ఆ చేసినటువంటి తప్పుడు పనులకు సంబంధించి ఇలా స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఈ దేశం విడిచిపెట్టి పోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయాలని కూడా ఇలా జేఏసీ ఆధ్వర్యం లోపల మేము గట్టిగా ప్రభుత్వాన్ని మరియు ఈ యొక్క న్యాయం జరగాలని చెప్పి రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఇటువంటి అవినీతి పరులను శిక్షించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ వేదిక ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా దీని పైకి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే విధంగా త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు ఉన్నటువంటి మాయ మాటలు నమ్మించి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి 2 పర్యాయాలు గద్దెనెక్కినటువంటి కేసీఆర్ తన గోముఖ వ్యాఘ్రం అవతారాన్ని 2వ పర్యాయంలో చూపించి తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నటువంటి కేసీఆర్ తన కుటుంబ సభ్యులు తన అనునాయులు వీరి యొక్క పాస్పోర్ట్లను తక్షణమే సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైట్ పేపర్లో 7 లక్షల కోట్ల రూపాయలను అప్పుగా చూపించి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు లెక్కపత్రం లేకుండా చూపించినటువంటి గత కేసీఆర్ ప్రభుత్వం అనేక అవినీతి పాల్పడి భూకుంభకోణాలకు పాల్పడి మరి ప్రజల డబ్బును దోచుకున్నటువంటి ఈ కేసీఆర్ కుటుంబం తన ఫామ్ హౌస్లో దాచుకున్నటువంటి డబ్బు అది ఎవరు పోకుండా ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పూనుకొని సిబిఐతో విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఫామ్ హౌస్ను సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముకు జవాబుదారీగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈనాడు ఎంత అవినీతి చేసినా రోజు అనేక ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన కేటీఆర్ తన నోటి దురుసుతో రేవంత్ రెడ్డిని తిడుతూ మరి ప్రజల్ని తప్పుదో దారి పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి తక్షణమే మరి ప్రభుత్వం కఠినంగా వారి పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి న్యాయ విచారణ చేపడితే తప్ప వారి అవినీతి అంత బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి తక్షణమే వారి పైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.